Very good evening. Welcome to 585. 5 exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్లు. 5 రిపోర్టర్స్. 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. Very special and super exclusive 585 కి స్వాగతం. భారీ వర్షాలు వరదలతో ఏపీ తెలంగాణలో ప్రభావితమైన 5 మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ముంపు ప్రాంతాల్లో బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రభుత్వ సాయంపై బాధితులు ఏమంటున్నారు, డీటెయిల్గా చూడబోతున్నాం ఇవాల్టి 585లో. ఫస్ట్లీ ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరి ఆరాటం, 2 రోజులుగా తిండి తిప్పలు లేక మరికొందరి ఆక్రోశం. విజయవాడలో ముఖ్యంగా సింగ్ నగర్లో ఎటు చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. బాధితులకు సాయం అందించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. విజయవాడలోని సింగ్ నగర్ పరిసర కాలనీల్లో 3 లక్షలకు పైగా బాధితులు కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వరద ముంపులో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సింగ్ నగర్ ఏరియాలో తాజా సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సహాయక చర్యలు నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీం గ్రౌండ్ లోనే ఉండి ఎక్కడికక్కడ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా నిత్యావసర వస్తువులు, ఫుడ్, అలాగే వాటర్ సప్లై జరుగుతోంది. సో బాధితులంతా ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నారా? అందరినీ సేఫ్ ప్లేసెస్ కి తరలించడం పూర్తయిపోయిందా? ఇంకా రెస్క్యూ అయితే పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం చాలా మందిని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా అక్కడ నిరాశ్రయులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10 కంపెనీల ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చాయి. తమిళనాడు, పంజాబ్, ఒడిశా నుంచి కేంద్రం చొరవతో ఆ 3 ఈరోజు ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళందరూ ప్రత్యేక హెలికాప్టర్లో కూడా స్పాట్కి చేరుకున్నారు. వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మంది వరకు చేస్తుంటారు. కానీ ఇంకా దాదాపు 90,000 మంది వరకు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళందరూ బయటకు వచ్చేదానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఖచ్చితంగా వాటర్ తగ్గిపోతాయి కదా, అక్కడే ఉండి ఆ పరిస్థితుల్ని, ఇంటి పరిసర ప్రాంతాలని చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. కానీ వరద మాత్రం ఎప్పుడు తగ్గుతుందన్న అంచనాకి ప్రభుత్వం కూడా రాలేకపోతుంది. ఎందుకంటే ఇంకా బయట ఆ క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం ప్రభావం వల్ల అక్కడి నుంచి గతంలో 2 రోజుల క్రితం కురిసిన పెద్ద వర్షాల వల్ల ఇంకా అక్కడి నుంచి రైన్ కిందకి ఇన్ఫ్లో వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఆ ఇన్ఫ్లో ఆగుతుంది, ఎప్పుడు మళ్ళీ అది కొంత తగ్గుతుంది అని తగ్గుముఖం పడుతుందన్న అదైతే అంచనాకి ఇంకా ప్రభుత్వం రాలేదు. కానీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం, వాళ్ళకి అవసరమైన రీహాబిలిటేషన్, వాళ్ళకి అవసరమైన ఆహారం కావచ్చు, వాటర్ కావచ్చు అందించడం, ఈ రెండింటి మీద దృష్టి పెట్టింది. ఆ మేరకి ప్రభుత్వం నిన్నటి కంటే కూడా చాలా వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి అన్ని ప్రాంతాలకి వెళ్ళి ఆయనే అక్కడ ఇవన్నీ చేస్తున్నంత మిగతా అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడే ఉండడంతో అందరికీ ఆహారం అందించే ప్రయత్నం అయితే భారీ ఎత్తున జరుగుతుంది. అయితే అందించడంలో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళే ప్రక్రియ అంటే దాదాపు బోట్లలో వెళ్ళడానికి కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంతకు మించిన మనం ఊహించినంత విపత్తు జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని కవర్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు ఇట్లా ఉండే అవకాశం ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్స్కి మరి ఈరోజు సాయంత్రం అవడంతో మళ్ళీ కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. రాత్రికి కూడా వీలైనంత త్వరగా లైట్ ఉన్న లోపే రాత్రికి సంబంధించిన ఫుడ్ కూడా అందజేయాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వం ఆ దిశగా మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టారు. కొంతమంది అధికారులు అక్కడ ఐపీఎస్లు కావచ్చు, సీనియర్ ఐఏఎస్లు అధికారులుగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే కొంతమంది అధికారులు ఉదాసీనత వల్ల పంపిణీ సరిగా కావడం లేదంటూ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే కొంతమంది సీనియర్ అధికారుల మీద కూడా చాలా తీవ్రంగా కోపం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. సరైన సమయానికి ఫుడ్ వచ్చినా కూడా దాన్ని పంపిణీ చేయడంలో ఆలస్యమైంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి, స్వయంగా నేనే రంగంలోకి దిగిన ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఎలా అని చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మరొకవైపు దానికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకవైపు రాత్రికి, ఒకవేళ ఈరోజు రాత్రికి కూడా చాలామందిని ఇంకా చేరాల్సిన పరిస్థితి ఉంది. చాలామందికి ఇంకా ఫుడ్ అందట్లేదన్న కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఒక 2 టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టింది. వాటికి నిరంతరం కాల్స్ వస్తూనే
వస్తూనే ఉన్నాయి. చాలా వరకు ఇంకా ఫుడ్ అందలేదు, లేకపోతే వాళ్ళకి సంబంధించి కనీసం వాటర్ ఇచ్చినా చాలు అన్నట్టుగా చాలామంది వాయిస్ మెసేజ్లు రికార్డ్ చేసి మరీ పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళందరూ ఉన్న మొబైల్ ఛార్జర్లలో ఉన్న చాలా తక్కువ ఛార్జింగ్ని సేవ్ చేసుకుంటూ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఫుడ్ కోసం కావచ్చు, వాటర్ కోసం కావచ్చు, వాళ్ళకి అవసరమైన రక్షణ కోసం వాళ్ళ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు కూడా పంపి తమ దారుణమైన పరిస్థితులను చెప్పుకునే ప్రయత్నాన్ని చాలామంది చేస్తూనే ఉన్నారు. అయితే ఇది ఒక్క స్థాయి భారీ ఎత్తున లక్షలాది మంది నిరాశ్రయాలు కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీలైనంత వరకు తాము చేయగలిగినంత చేసే పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా రేపు సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదృష్టవశాత్తు ఈలోపు ఇన్ఫ్లోస్ తగ్గితే, కొంత వరద కొంత తగ్గుముఖం పడితే, ఒకవేళ తగ్గుముఖం పట్టినా కూడా ఇంకొక 4-5 రోజుల పాటు అక్కడే ఆ నీటి నిల్వలు అట్లనే ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి వాళ్ళని 4-5 రోజులు వచ్చి తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేట్ చేయాలన్నా కూడా ఇప్పటికే కళ్యాణ మండపాలు లేకపోతే హోటల్స్ అన్ని తీసుకున్నారు, కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వాళ్ళకి సంబంధించిన ఆ ఇల్లును వదులుకొని లేకపోతే ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఒక పూట ఉన్నా మళ్ళీ తిరిగి ఇళ్ళకి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న ఆవేదన, అక్కడ జరుగుతున్న పరిణామాలని జీర్ణించుకోలేక వాళ్ళు అక్కడే ఉండేదానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం దీంతో అక్కడ ప్రాణాపాయం లేనంత వరకు ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ ప్రాణాపాయం ఉండే పరిస్థితులు ఎవరైనా ఉంటే మాత్రం బలవంతంగా అయినా వాళ్ళని రెస్క్యూ చేయాలని చూస్తుంది. అందుకే డ్రోన్ కెమెరాస్ని ఎందుకు వినియోగిస్తుంది, ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి ఒకవేళ పాత భవనాలు కూలిపోయే అవకాశం ఉన్నా, లేకపోతే ఒక్కోసారి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల్లో వాళ్ళని రెస్క్యూ చేయడానికి చర్యలు తీసుకోవడానికి డ్రోన్ కెమెరాస్ ఆపరేట్ చేస్తుంది. అదే సమయంలో చాలా క్లియర్ గా అర్థమవుతోంది. నడుములోతు నీటిలోనే అలా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ తమకు అందించే ఫుడ్ ప్యాకెట్స్ కోసం, వాటర్ బాటిల్స్ కోసం అక్కడ స్థానికులు ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే మొత్తం అక్కడ ఎంతమంది జనాభా ఉండొచ్చు? సింగ్ నగర్ కాలనీలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఇదొకటిగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అక్కడ అందరినీ ఇవాక్యుయేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా, లేక కొంతమంది అక్కడ సేఫ్ గానే ఉన్నారా? వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇంకా ఎంతమందిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంది? దానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మాటలకు అందని విషాదం మనం మాటల్లో చెప్పలేం. సాధారణంగా వర్షం వస్తే ఈ స్థాయిలో వరద ఉంటుందని ఆలోచిస్తాం, కానీ ఇక్కడ జరిగిన పరిణామం వేరు. బుడమేరు పొంగి వెనక్కి రివర్స్ పారడంతో, అందులో వేగంగా నీటి ఉధృతి ఉండడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాన్నంతా చుట్టువేయడంతో గంటల వ్యవధిలో వాళ్ళందరూ నీటి మధ్యలో చిక్కుకుపోయారు. సో వాళ్ళందరూ బయటికి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ నిరాశ్రయైన వారు మొత్తం 2,76,000 మంది. అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారమే మొత్తం ఆ ప్రాంతంలో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వాళ్ళు 2,76,000 మంది. వాళ్ళలో ఇప్పుడు రెస్క్యూ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఉంటే ఒక 25,000 మంది అయి ఉంటారు. అంటే నాట్ ఈవెన్ 10%, 7-8% ఉంటారు. మిగతా దాదాపు 90% పైగా రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రెస్క్యూ చేయాలంటే పడవల్లో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. పడవల్లో వెళ్ళినా కూడా ఒక్కొక్కరికి అక్కడ ముసలి వాళ్ళని ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సీనియర్ సిటిజన్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు, దాదాపు నెలల వయసు ఉన్న పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా, దాదాపు పాలతో బతికే వాళ్ళు, వాళ్ళకి పాలు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఇంట్లో పొయ్యి వెలిగించుకునే పరిస్థితి లేదు. బయట నుంచి పాలు తీసుకెళ్లే పరిస్థితి లేదు. సో ఇన్ని కష్టాలు అంటే ఒక మాటల్లో వర్ణించలేని ఒక విలయ తాండవం అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమ్మ అంత ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందా అన్న ఆందోళన ఒకవైపు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ రెస్క్యూ చేయాల్సిన వాళ్ళు కనీసం 150,000 మందికి పైనే ఉంటారు. అయితే వాళ్ళందరిలో ప్రధానంగా గవర్నమెంట్ టార్గెట్ చేసింది అనారోగ్యంకి సంబంధించిన ఏదైనా కేసులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, చిన్నపిల్లలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వాళ్ళందరూ తల్లిదండ్రులను వదిలి రావడం, లేకపోతే వాళ్ళ మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వదిలి రావడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. అందుకని వాళ్ళకి తిరిగి అక్కడికే ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫుడ్ ప్యాకెట్స్ కూడా దాదాపు లక్షలాది ఫుడ్ ప్యాకెట్స్ని సిద్ధం చేశారు, కానీ పంపిణీలో మాత్రం కేవలం 20-25% మాత్రమే పంపిణీ పరిమితమైందన్న ఆవేదన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఇంత కనీసం ఫుడ్ అన్న అందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వరదని ఇప్పటికిప్పుడు ఏం చేయలేం, కానీ కనీసం ఫుడ్ అందించాలి, అదే సమయంలో వాళ్ళని రెస్క్యూ చేయాలి. సో ఈ రెండింటిని టార్గెట్ పెట్టుకున్నా కూడా కనీసం 25% కూడా చేరలేకపోయామన్న ఆవేదన అయితే ముఖ్యమంత్రిలో కూడా కనిపిస్తోంది. ఆయన సొంత నివాసాన్ని కూడా వదులుకొని నేరుగా వచ్చి కలెక్టరేట్ని ఆయన సెక్రటేరియట్గా మార్చి ఇక్కడికి అధికారులని, మంత్రులని అందరినీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా కూడా అందరినీ చేరుకోలేకపోతున్నామన్న ఆవేదన కనిపిస్తోంది. దీనికి నిస్సహాయాలుగా, అంటే ప్రకృతి ప్రళయానికి, ప్రకృతి ప్రకోపానికి మానవ మాత్రలు ఏమీ చేయలేరన్న దానికి ఉన్నట్టుగా ఉదాహరణగా, ప్రస్తుత తాజా ఉదాహరణగా ఇది కనిపిస్తోంది. వీలైనంత వరకు రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత జగన్ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఆయన కూడా బాధితులకి భరోసా ఇచ్చే ప్రయత్నం
ప్రయత్నం చేస్తున్నారు, బాధితులకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఎంటైర్ స్టేట్ మొత్తం ఫోకస్ అంతా సింగ్ నగర్ మీద పెట్టింది. మోస్ట్ వల్నరబుల్ ప్లేస్గా రిజిస్టర్ అయిన సింగ్ నగర్ నుంచి బాధితులను బయటకు తీసుకురావడమా, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా కాపాడే ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నాలు అందరూ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యం ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్. సో అది 100 ఏళ్లలో చూడనంత విపత్తు విజయవాడని చుట్టుముట్టేసింది. విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ కి భారీగా వరద ఉధృతి పెరిగిపోతోంది. ప్రకాశం బరాజ్ నుంచి 12 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో స్థానికులు హడలిపోతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు విని వారు మరింత కలవరపాటుకు గురవుతున్నారు. మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ఇప్పటికీ ఉన్న వరదకే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇంకా వరద పెరిగితే అసలు ఏంటి పరిస్థితి? ఎంతమందిని అక్కడి నుంచి తరలించారు? వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందుతోందా? అంటే బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నాయి ఆ ప్రాంత ప్రజలకి? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ని, వరద ప్రవాహాన్ని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 11,42,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. 500 క్యూసెక్ల నీటిని కెనాల్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నా వెనుకమాల కృష్ణమ్మ ఏ విధంగా పరుగులు పెడుతుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా అంచెలంచెలుగా గంటకి కూడా వరద ఉధృతి అనేది పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం రామలింగేశ్వర్ నగర్ ప్రాంతంలో ఈ రిటర్నింగ్ వాల్ ఉండటం వల్ల కొంత ప్రజలకు ఇదొక రక్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్లేసెస్లో కొంత కోతకు కావడంతో లోతట్టు ప్రాంతాల్లోకి ఈ రిటైర్నింగ్ వాల్ దగ్గర నుంచి కూడా కొంత లీకేజీలు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరోవైపు వీటు విఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల్లోకి విఎంసీ అధికారులు వెళ్ళి మోటార్ల ద్వారా వాటర్ను కూడా తోడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రామలింగేశ్వర్ నగర్ వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కోతకు గురయ్యే అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వ అధికారులు గుర్తించి ఇక్కడ ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏమన్నా వరద పెరిగి పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అయితే ఇక్కడ ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం ఇటు చూస్తే ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పని కూడా వాళ్ళకి సూచనలు చేస్తూ పలు పునరావాస కేంద్రాలకైతే వారందరినీ కూడా తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే గంటకి కూడా ఈ వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అధికార లెక్కల ప్రకారం అయితే 11,42,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నుంచి కూడా పడవలు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 4 గేట్లు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి బోట్లు కూడా అక్కడే నిలిచిపోయి అడ్డుపడటంతో వాటర్ కిందకి దిగువకు రావడానికి కూడా కొంత అక్కడ ఆటంకం ఏర్పడింది. అక్కడ కొంత రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అనుకూలంగా లేకపోవడంతో పడవలను కూడా ప్రస్తుతం అక్కడే తీయడానికి కూడా వీలు లేకపోవడంతో అక్కడే వదిలివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒక భయానకరమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉధృతితో 9 లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బోట్ల సాయంతో లంక గ్రామాల్లోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి పరిస్థితి గురించి వివరించడానికి నాగరాజ్, లంక గ్రామాల ప్రజల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? కృష్ణానది కరకట్ట ప్రమాద గంటకలకు మోగిస్తుంది. ఈ రాత్రి గడిస్తే చాలు అన్న దానిలో ఈ స్థానికులంతా కూడా ఉండిపోయారు. ప్రస్తుతం మనం కరకట్ట వద్ద ఉన్నాము. ఈ కరకట్టకి దాదాపుగా కరకట్ట పైనుంచి కూడా నీరు పారేందుకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే కరకట్ట నుండి పలు ప్రాంతాల్లో కూడా ఈ విధంగా కరకట్ట మీద నుంచి కూడా నీరు పారేందుకు సిద్ధం కావడంతోనే అక్కడికక్కడికి ఇసుక బస్తాలను తీసుకొచ్చి పూర్తిగా ఇసుక బస్తాలను వేసి నీరు ఓవర్ఫ్లో కాకుండా కూడా కాపాడుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. గతంలో కూడా 2009లో కూడా ఇదే విధంగా దాదాపు 10,94,000 క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదికి పారడంతోనే ఓలేరు పల్లిపాలెం వద్ద కూడా కృష్ణానది కరకట్టకు గండిపట్టడం, ఆ తర్వాత వాటర్ అంతా కూడా వరద వాటర్ అంతా కూడా దాదాపు రేపల వరకు వెళ్ళడం కూడా గతంలో చూసాం. కాబట్టి ఈసారి 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే స్థానికులంతా కూడా దాదాపు మన దోనేపూడి నుంచి దాదాపు తూర్పుపాలెం వరకు 4-5 పాయింట్స్లో ఇలాగా వీక్గా ఉన్నట్టు కూడా కరకట్టలకు ఎప్పటికీ అధికారులు గుర్తించారు. కలెక్టర్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కరకట్ట మీద నుంచి ఎప్పటికప్పుడు ఈ ఇసుక బస్తాలను తీసుకువచ్చి ఎక్కడైతే కరకట్ట మీద నుంచి ఓవర్ఫ్లో అవుతుందో వరదంతా కూడా అక్కడ ఈ ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా మన పెదపులివర వద్దన్నాం. ఈ పెదపులివరకు సంబంధించిన స్థానికులంతా కూడా కరకట్ట మీద ఉన్నారు. కానీ ప్రస్తుతం పోటీ మీద సముద్రం ఉంది, అమావాస్య కాబట్టి రిసీడింగ్ కూడా వాటర్ కృష్ణానదిలో నుంచి సముద్రానికి రిసీడింగ్ అయ్యే వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ వాటర్ అంతా డిశ్చార్జ్ అవడానికి సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ కరకట్ట రాత్రి అంతా కూడా గడిస్తే ఈ ఓవర్ఫ్లో కాకుండా ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అనేది స్థానికులు అంచనా వేస్తున్నప్పటికీ ఇది ఒక్క పాయింటే కాదు, పెదపులివర దగ్గరే కాదు. మనం కనుక చూసినట్టయితే ఇక్కడ దోనేపూడి వద్ద ఇటువంటి పరిస్థితి ఉంది, ఈ పెదపులివర దగ్గర ఉంది, తర్వాత ఓలేరు పల్లిపాలెం వద్ద ఉంది, ఆ పైన రావి అనంతారం వద్ద కూడా ఇలా వీక్ పాయింట్స్ అయితే గుర్తించారు. ఈ వీక్ పాయింట్స్ గుర్తించడంతోనే స్థానికులంతా కూడా, ఎందుకంటే ఒకసారి కనుక ఓవర్ఫ్లో కనుక అయితే ఇక్కడ నుంచి ఈ వాటర్ని అడ్డుకోవటం అనేది ఇంకా ఎవరికి సాధ్యం కాని పని. కాబట్టి మొత్తం కూడా గ్రామాలకి, రోడ్లకి, పొలాల మీదకి పడే అవకాశం ఈ వరదంతా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎక్కడా కూడా ఓవర్ఫ్లో కాకుండా ఈ కట్ట మీద నుంచి నీరు పొంగకుండా అయితే మాత్రం స్థానికులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. విశ్వ ప్రయత్నాలు అధికారులను కూడా తీసుకొస్తున్నారు, ట్రాక్టర్లతో మట్టి తీసుకొస్తున్నారు, అదేవిధంగా ప్రొక్లైన్లు తీసుకొచ్చారు. కట్ట మీదే ఉంచి ఎప్పటికప్పటికి అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఎక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారో, అంటే ఈ ఇసుక బస్తాలను అయితే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని దాటి మాత్రం వరద ఇంకా కూడా ఎక్కడా కూడా ఏ పాయింట్లో కూడా బయటికి రాలేదు. కానీ ఇది ఎంతసేపు దీన్ని ఇలా కాపాడగలం, ఎంతవరకు దీన్ని ఇలా ఉంచగలం అనేది మాత్రం స్థానికుల్లో అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరియు మరికొద్ది సేపట్లో చీకటి పడుతుంది. కాబట్టి రాత్రి అయ్యే కొద్ది కూడా ఈ వరదని అంచనా వేయటం, ఏ పాయింట్లో ఎక్కడి నుంచి బయటికి వరద కరకట్టం దాటుకొని వస్తుంది అనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీంతోపాటు ఇప్పటికే దాదాపుగా లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఉన్నాయి. దాదాపుగా 20 గ్రామాల వరకు ఇప్పటికే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. 20 గ్రామాలను అయితే గుర్తించారు. వాటన్నిటిలో కూడా అవసరమైన ఆహారాన్ని, నీరుని పంపిస్తున్నారు. కానీ వాటర్ లెవెల్ అంతకంతకు పెరుగుతుంది. గతంలో చూసినట్లయితే 10,94,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు తర్వాత 2 రోజులకు తగ్గిపోయింది వరద. అయితే కానీ ఇప్పుడు మాత్రం 12 లక్షల క్యూసెక్కులకి అంతకన్నా ఇంకా ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడికక్కడ అధికార యంత్రాంగంతో పాటు స్థానికులంతా కలిసి కరకట్టకు మీద నుంచి ఎక్కడా కూడా బ్రీచ్ అవ్వకుండా, కరకట్ట మించి వాటర్ ఫ్లో కాకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజ్. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో భారీ వర్షంతో ఖమ్మంలోని 7 కాలనీలు జలమయమయ్యాయి. 2 రోజులుగా నీటి ముంపులోనే జీవనం కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. వరదల ధాటికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మారారు బాధితులు. రాజీవ్ గృహకల్పలో 100 ఇళ్లు నీట మునిగాయి. మున్నేరుకు భారీ వరద రావడంతో బైపాస్ రోడ్, హైవేపై బ్రిడ్జ్ కి పలు చోట్ల పగుళ్లేర్పడ్డాయి. దీంతో బ్రిడ్జ్ భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఖమ్మంలో వరద ప్రభావం ఎలా ఉంది, అలానే బ్రిడ్జ్ భద్రతపై అధికారులు ఏమంటున్నారు? ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మున్నేరు పరివాహక ప్రాంతాలైనటువంటి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాలలో అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదకు వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా భారీ వర్షం, వరద ఉండటంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనికి సంబంధించి రాత్రి నుంచి కాస్త వర్షం, వరద తగ్గుముఖం పట్టడంతో
ఈరోజు ఉదయం నుంచి సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేశారు. జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు చేస్తూ వరద బాధితులకు అందుతున్నటువంటి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే తీవ్ర నష్టం వాటిల్లిందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా కేంద్రానికి కూడా నివేదించింది. తక్షణమే కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటికే నష్టానికి సంబంధించి మనం చూడొచ్చు, ఖమ్మం జిల్లాలో భారీగా ఎప్పుడు కనీ విని ఎరగనంతటువంటి వరదలు వచ్చి ముఖ్యంగా ఖమ్మం జలదిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులై ఈరోజు కాస్త వరద తగ్గిన తర్వాత తమ ఇళ్లని కాలనీలు కూడా చూసుకొని కనీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు ముఖ్యంగా వాటన్నిటిని కూడా శుభ్రం చేయించడం, మంచినీటి సరఫరా, కరెంటు సరఫరాని పునరుద్ధరించడం, ప్రతి వరద బాధితుల కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పాలేరులో ఉన్నటువంటి కాలువకు గండిపడినటువంటి ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి అక్కడి నుంచి జలగం నగర్, కరుణగిరి, మున్నేరు పరివాహక ప్రాంతాలలో పర్యటించి ఈరోజు రాత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే ఖమ్మంలో బజ్ చేయనున్నారు. రేపు ఉదయం కూడా పరిశీలించి ఇక్కడి నుంచి వేరే జిల్లాకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించడానికి వెళతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకా వరద బాధిత కుటుంబాలకి ఎంత సహాయం చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. కేంద్రం ఏ మేరకు సాయం చేస్తుంది, అయితే ఆస్తి నష్టం కానీ ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి పంట నష్టం కూడా భారీగా జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా వరద తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందనేది ఒక అంచనాకి వస్తామనేది. ఈ లోపుగా ముందు సహాయక చర్యలను వేగవంతం చేయాలనేది ఇటు సీఎం, మంత్రులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు సహాయక చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారు. ఎస్ నారాయణ. వరదలతో పలు వాగులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ మధ్య పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నల్గొండ, రామాపురం, జగ్గయ్యపేట, గరికపాడు వద్ద రోడ్లకి గండ్లు పడ్డాయి. గరికపాడులో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో తెలంగాణ నుంచి ఏపీకి రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. రేవణ్, తెలంగాణ నుంచి ఏపీకి అటు నుంచి అటు రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పలువురు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకి మరమ్మతులు చేపట్టారా? బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రేవణ్? 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే వాగులు వంకలు కూడా ప్రవహించాయి. దీంతో పెద్ద ఎత్తున వరద ఉప్పొంగులు అంటే రావడంతో హైవేపై కూడా పెద్ద ఎత్తున వరద చోటు చేసుకుంది. దీంతో 2 రోజుల పాటు హైదరాబాద్, విజయవాడ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు అటువైపు వెళ్ళడానికి, అటు నుంచి ఇటువైపు రావడానికి. అయితే ముఖ్యంగా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి నందిగామ, మైతారం వద్ద పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరగడంతో 2 రోజుల నుంచి కూడా అటువైపు నుంచి వాహనాలు రావట్లేదు. మరోవైపు ఏదైతే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దున ఉన్నటువంటి రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కూడా పాలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి ఒక వంతెన పూర్తిగా కోతకు గురైంది. దీంతో రాకపోకలను అయితే నిలిపివేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు. హైవేపై రాకపోకల పునరుద్ధరణకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల పోలీసులకు, అధికారులతో కూడా చర్చించి కొద్దిసేపటి క్రితమే ఈ వాహన రాకపోకలను అయితే పునరుద్ధరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ నుంచి పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ వైపు రావడానికి, తెలంగాణకు రావడానికి అనుకూలంగా అన్ని వాహనాలను అయితే వదిలిపెడుతున్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ మాత్రం ఏపీ వైపు కేవలం లైట్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. భారీ వాహనాలను మాత్రం అనుమతించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పాత బ్రిడ్జి కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ అంటే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు వెళ్ళడానికి మాత్రం కొత్త బ్రిడ్జి మీదుగా రాకపోకలు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాకపోకలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఈ సూర్యాపేట జిల్లాలో పరిస్థితిని సమీక్షించిన సమయంలో కూడా నేషనల్ హైవే అథారిటీ కూడా ఒక గుర్తు చేసిన సందర్భం అయితే అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇటు 2 తెలుగు రాష్ట్రాల అధికారులు అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా పూర్తిగా వాహనదారులు అయితే పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర అటు ఏపీ వైపు, ఇటు తెలంగాణ వైపు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు వాహనాలు రాకపోకలు ప్రారంభం కావడంతో కొంత వాళ్ళు కొద్ది ఆశలు చెగురించాయి. ఎందుకంటే త్వరగా తమ గమ్యస్థానాలు చేరుకుంటామని కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా 2 రోజుల నుంచి ఇబ్బంది పడ్డ ప్రయాణికులు ఇప్పుడిప్పుడే ఇరువైపులా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలతోటి కొంత ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రేవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్, తెలంగాణలో వర్షాలు వరదల పరిస్థితిపై ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ అధికారులు చాలా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకి వెళ్లారైనా. సూర్యాపేట జిల్లా మోతేలో వరద నష్టంపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించామని చెప్పారు. ఇక మృతులకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని కూడా చెప్పారు. తక్షణ సాయం కింద కేంద్రం 2,000 కోట్లు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తున్నారు సీఎం. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు మహబూబాబాద్, వరంగల్లో పర్యటించబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, సో సీఎం క్షేత్రస్థాయి పరిశీలనకు అని చెప్పి ప్రస్తుతం బయలుదేరి వెళ్లారు. ఆయన ఖమ్మంలో ఉన్నారు. రాత్రి అక్కడ సిచ్యువేషన్ ని పరిశీలించబోతున్నారు. ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటితో పాటుగా కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి? కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత వరద పరిస్థితుల మీద సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే కేంద్రం నుంచి నిధులను విడుదల చేయాలి. 2,000 కోట్ల రూపాయలను తెలంగాణ వరద సాయం కింద నిధులను విడుదల చేయాలని కోరారు. దానికి తగ్గట్టుగా నిన్న కూడా అమిత్ షా అలాగే మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న వరద పరిస్థితులు, జరిగిన ఆస్తి నష్టం గురించి వివరించడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోండి, కేంద్రం నుంచి వెంటనే సహాయ సహకారాలు అందుతాయని నిన్న అమిత్ షా వివరించారు. అలాగే మోదీ కూడా వివరించారు. అవసరమైన సహాయ సామాగ్రితో పాటుగా కూడా హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రం నుంచి కూడా హెలికాప్టర్లను అరేంజ్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ప్రాణ నష్టం కలగకుండా తగ్గించే విధంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో జిల్లాల పర్యటన చేపడుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు ఉదయం సమీక్ష నిర్వహించిన తర్వాత ఎక్కడైతే తెలంగాణలో అత్యధికంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న ఖమ్మం పట్టణం సందర్శించడానికి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. మార్గ మధ్యంలో అక్కడ పాలేరు దగ్గర ఆగారు. దాంతో పాటుగా సూర్యాపేటలో కూడా ఆగారు, మోతలో కూడా ఆగారు. మోతలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన వరదల ప్రభావంతో జరిగిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ని సందర్శించారు. ఆ తర్వాత సూర్యాపేటలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పరిస్థితి, అలాగే సూర్యాపేటలో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితులపై కూడా సీఎంకి అధికారులు వివరించడం జరిగింది. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయండి. అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ఎవరికి కూడా సెలవులు ఇవ్వకూడదు. ఉన్న సెలవులు ఉన్న వాళ్ళు రద్దు చేసుకొని ఫీల్డ్లోకి దిగాలని సీఎం ఆదేశించిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు తమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గత 24-48 గంటలుగా నిన్న ఈరోజు మొత్తం కూడా జిల్లాల పర్యటనలోనే మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ఖమ్మం పట్టణంలో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడున్న పరిస్థితిని వివరిస్తున్నారు. ప్రధానంగా అత్యధికంగా ఎఫెక్ట్ అయింది ఖమ్మం పట్టణం మొత్తం కూడా దాదాపుగా వరదలు కూరుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే వర్షాలు పడకముందే ఈ కృష్ణ పరివాహక ప్రాంతాలు ఉండొచ్చు, గోదావరి పరివాహక ప్రాంతాలు ఉండొచ్చు ఆల్రెడీ నిండుకుండలా మారిన పరిస్థితి. దాంతోపాటుగా కూడా అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపుగా 1997 తర్వాత ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇప్పుడు నమోదైన నేపథ్యంలో పూర్తిగా కూడా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అర్బనైజేషన్ కారణంగా కూడా పూర్తిగా ఖమ్మం పట్టణం నీటిలో మునిగిపోవడంతో కరెంటు కానీ, విద్యుత్ సరఫరా కానీ, ఇతరత్ర నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఆటంకం ఏర్పడటంతో క్షేత్రస్థాయిలో హెలికాప్టర్ల సాయంతో వాటర్ ప్యాకెట్లను, ఫుడ్ ప్యాకెట్లను అందించడం జరిగింది. బోట్ల ద్వారా, పడవల ద్వారా అందించడం జరిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా ఖమ్మం చేరుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఎక్కడైతే పూర్తిగా మునిగిపోయిందో ఆ ప్రదేశాల్లో రివ్యూ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కూడా ఖమ్మం తర్వాత అత్యధికంగా వర్షపాతం నమోదైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించబోతున్నారు. వరంగల్తో పాటు కూడా మహబూబాబాద్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. 18 సంవత్సరాల హైయెస్ట్ రికార్డు
మహబూబాబాద్ ఇనుగుర్తిలో రికార్డ్ అయిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఎప్పుడు భారీ వర్షాలు ఏర్పడ్డా కూడా ట్రాక్ రికార్డు చూసుకుంటే ఖమ్మం జిల్లా విషయంలో అయితే 1957లో అత్యధిక వర్షపాతం 30 సెంటీమీటర్ల వర్షపాతం, 1997లో 62.5 సెంటీమీటర్ల వర్షపాతం, నిన్న 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నా కూడా గత 10-15 ఏళ్ల రికార్డు చూసుకుంటే హనుమకొండలో అయిండొచ్చు, ములుగులో అయిండొచ్చు వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా రేపు రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఆల్రెడీ చేస్తున్నారు. మంత్రి సీతక్క నిన్నటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగులో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉన్నారు. నష్టపరిహారం కింద వరద ప్రభావానికి గురైన జిల్లాలకు 5 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అలాగే ప్రాణ నష్టం సంభవించిన కుటుంబానికి 4 లక్షల నుంచి 5 లక్షల పెంపును విధించారు. పాడి పశువులు నష్టం జరిగిన దగ్గర పాడి పశువులకి 30,000 నుంచి 50,000కు పెంచుతూ నష్టపరిహారాన్ని నిర్ణయించారు. ఇక గొర్రెలకు 3,000 నుంచి 5,000కు ఒక యూనిట్కి నష్టపరిహారం అందించాలని నిర్ణయించిన ఈ నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలి, వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని నరేంద్ర మోదీని కోరిన నేపథ్యంలోనే సీఎం క్షేత్రస్థాయిలో ఉంటున్నారు. ఈ రోజు నైట్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోనే బస చేయబోతున్నారు. రేపు వరంగల్ జిల్లా పర్యటించబోతున్నారు. ఇక విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్నటి నుంచే విస్తృతంగా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. సహాయక చర్యలని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణలంక ప్రాంతంలో జేసీబీలో వెళ్లి మరీ పరిస్థితిని పరిశీలించారు. నిన్న రాత్రి విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు చంద్రబాబు. కలెక్టరేట్ లో అర్ధరాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. బుడమేరు ముంపు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు సీఎం. అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు. వారితో నేరుగా మాట్లాడిన సీఎం ప్రజలెవరూ కూడా భయపడవద్దని అక్కడ వారికి ధైర్యం చెప్పారు. ఆహార పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ స్వయంగా వరద బాధితులకు అందించారు సీఎం చంద్రబాబు. విజయవాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, గత రాత్రి నుంచి కూడా చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. కానీ మళ్లీ క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కొనసాగితే విజయవాడకి ఇంకా వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలు అక్కడ చేపడుతున్నారు? ఇంకా క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం పడితే మాత్రం ఇక దైవాధీనం అన్నట్టుగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 11,80,000 క్యూసెక్ల నీరు కృష్ణా నదికి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరింది. ఇప్పటి వరకు కృష్ణానది చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ముఖ్యమంత్రి దాదాపుగా నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన సింగ్ నగర్లో పర్యటించారు. అప్పటికి కానీ దాని తీవ్రత ఆయనకు తెలియలేదు. అధికారులు చెప్పారు కానీ ఆ తీవ్రత ఆ స్థాయిలో ఉందని ఆయన ఊహించలేకపోయారు. కానీ ఒక్కసారిగా సింగ్ నగర్లో ఆయన పర్యటన చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు చూశాక ఇది సాధారణమైన వ్యవహారం కాదు, అసాధారణమైనది, అసహజమైనది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటి వరకు కనీ విని ఎరిగిన ఇట్లాంటి సందర్భాన్ని చూశాక ఇంటికి వెళ్ళడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. నేరుగా విశాఖ అంటే విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వచ్చారు. ఆయన ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఒకసారి దీన్ని ఒక రకంగా చూస్తే ఇదే కలెక్టరేట్ మనం చూస్తున్నాం. దీన్ని పూర్తిగా ఒక సెక్రటేరియట్ లాగా, మినీ సెక్రటేరియట్ లాగా మార్చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా మార్చేశారు. భారీ ఎత్తున మంత్రులందరూ ఎక్కడైతే వర్షాభావం లేని జిల్లాలు ఉంటాయో ఆ మంత్రులందరినీ పిలిపించారు. అలాగే అందరూ ఐఏఎస్లు, అన్ని విభాగాల కార్యదర్శులతో పాటు ఇక్కడ గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, ఇక్కడ పనిచేసిన జాయింట్ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్లని ఇక్కడికి పిలిపించారు. పూర్తిగా ఒక్కొక్కరికి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వాళ్ళని పూర్తి స్థాయిలో అక్కడే ఉంచి మరీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిగా తాను స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. అలాగే సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఒక సమీక్షలో ముఖ్యమంత్రి అధికారుల మీద కూడా చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఫుడ్కు సంబంధించి దాదాపుగా పంపిణీకి భారీ ఎత్తున ఫుడ్కి ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 లక్షల మందికి ఆహారాన్ని పొట్లాల రూపంలో కావచ్చు, వాటర్ కావచ్చు అన్నీ తీసుకొచ్చారు. అలాగే దాని పంపిణీ మాత్రం చేయలేకపోయారు. పంపిణీ ఇంకా దాదాపు 50% మందికి అందలేదు. 50% మంది నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, కాల్ సెంటర్లకి ఫోన్స్ ఉన్నాయి కానీ వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళకి ఆ ఫుడ్ చేర్చలేకపోతున్నారు. దీని మీద అధికారుల మీద చాలా ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఇంత జరుగుతున్నప్పటికి కూడా తానే స్వయంగా ఉంటున్నప్పటికి కూడా ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నట్టుగా సమాచారం. సో మొత్తానికి ఈ రాత్రికి గడిస్తే తప్పనిచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ గేట్లు డ్యామేజ్ అయినాయి. గేట్స్ ఎక్స్పర్ట్స్ కన్నయ్య నాయుడిని మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. ఆ గేట్స్కి సంబంధించిన వ్యవహారం ఉంది. మిగతా
మళ్ళీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా, మళ్ళీ వాయుగుండం ఒకటి అల్పపీడనం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏ ఒక్కరికి ప్రధానంగా ప్రాణ నష్టం జరగకూడదు, అదే సమయంలో ఎవరు నీటిలో చిక్కుకోకూడదు. ఈ రెండు ప్రాధాన్యాంశాలుగా తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే సమీక్ష చేస్తున్నారు. అదే వాటి మీద క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. భారీ వర్షాలకు వరంగల్ జిల్లా కే సముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కే సముద్రంలో రైల్వే ట్రాక్ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతోంది. ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్ దెబ్బతింది. ట్రాక్ ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 481 రైళ్లను రద్దు చేసింది. 13 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్టుగా ప్రకటించారు. మరో 152 రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుండి బయలుదేరాల్సిన 12 రైళ్లు రద్దు కాగా విశాఖ మీదుగా నడిచే మరో 19 రైళ్లు రద్దు చేశారు. ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో ఏలెందర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఏలెందర్, ట్రాక్ పునరుద్ధరణ పనులు ఎక్కడి దాకా వచ్చాయి? రద్దయిన రైళ్లు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? రైట్, దాదాపుగా నిన్నటి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 481 రైళ్లు ఇప్పటివరకు ఈరోజు అప్డేట్స్ ప్రకారం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం రద్దయ్యాయని చెప్పి దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది. మరోవైపు పాక్షికంగా కొన్ని రైళ్లు రద్దు చేశారు, అదేవిధంగా కొన్ని దారి మళ్లింపులు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే కే సముద్రం కావచ్చు, విజయవాడలో మరో ప్రాంతం కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో రైళ్ల ట్రాక్ దెబ్బతినడంతో అక్కడ పునరుద్ధరణ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ పనులు మరింత ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే రేపు సాయంత్రం కల్లా అధికారులు ట్రాక్ని రెడీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది రేపు కాకుండా మరొక 1-2 డేస్ పట్టొచ్చు అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటున్నాం అనేది అధికారులు చెప్తున్నారు. ఈ రైళ్లు పూర్తి స్థాయిలో రద్దవడంతో దాదాపుగా ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్లలో పడిగాపులకు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ని చూడొచ్చు. ట్రైన్స్ కోసం వెయిట్ చేసినటువంటి ప్యాసింజర్లు చూస్తున్నాము. ఎందుకంటే కొన్ని రైళ్లు రద్దయిన విషయం వీళ్ళకు చాలా వరకు తెలియక వీళ్ళంతా కూడా స్టేషన్కి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఈ తెలంగాణ నుంచి ఏపీ మీదుగా, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ అన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ట్రైన్స్కి వెళ్ళే వారంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక సికింద్రాబాదే కాదు, కాచిగూడ, నాంపల్లి కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దక్షిణ మధ్య రైల్వేలో దాదాపుగా 481 రైళ్లు ఈరోజు రద్దవడంతో ప్రయాణికులు అయితే కొంతవరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆర్టీసీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా రోడ్డు కొట్టుకపోవడం కావచ్చు, బ్రిడ్జిలు కూలడంతో ఇలాంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. సో వీలైనంత త్వరగా వాటిని సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా మరొక 1-2 డేస్ పట్టొచ్చు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాటగా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరొక 1-2 డేస్ పట్టొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రస్తుతానికైతే 481 ఉంది, అది ఇంకా మరింత పెరగొచ్చు అనేది కూడా ఒక రకంగా అంచనా వేస్తున్నారు అధికారులు. కానీ దాని తగ్గట్టుగా ప్రయాణాలు కూడా చాలా వరకు అంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కనీసం ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం కావచ్చు, వేరే ఇతర మార్గాల్లో తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒకవైపు ఈ రైల్వే వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కాకుండా సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి తప్పకుండా ఈ ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్ అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటు కావచ్చు, షెల్టర్స్ను చూసుకొని అక్కడే సేఫ్గా ఉంటే బెటర్ అనేది మాత్రం అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఎలందర్. ఇక వరద ముంపులో చిక్కుకుంది హైదరాబాద్ శివార్లోని మోకిలా. TV9 కథనాలతో మోకిలాలో వరద సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వరద పరిస్థితిని తెలుసుకునేందుకు మోకిలాలో పర్యటించారు ఎమ్మెల్యే కాళే యాదయ్య.
బిల్డర్ల తప్పిదాలుంటే చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి ప్రస్తుతానికి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా మోకిలా కనిపిస్తోంది. సో మోకిలాలో సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు అతి దగ్గరలోనే గండిపేట ఉంది. మరి గండిపేట చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి? అలానే కాళ యాదయ్య ఎమ్మెల్యే పర్యటించారు. మరి అక్కడ బిల్డింగ్ల గురించి ఆయన మాట్లాడారు. బిల్డింగ్ ఏమైనా డేంజర్ జోన్ లో ఉన్నాయా? ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు మొత్తం కూడా 185 చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో 36 చెరువులు ఇప్పుడు ఓవర్ఫ్లో కింద పడుతున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇక్కడ మోకిలా ప్రాంతం మనం చూస్తున్నాం, మన కళ్ళెదుట ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. మోకిలా గ్రామంలోని ఇక్కడ లా పొలామా అనే విల్లాస్ ఇవి. ఈ విల్లాసు చాలా అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ విల్లాస్లో ఉంటాయి. ఒక్కొక్క విల్లా దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది. అయితే మొత్తం 212 విల్లాలు ఉన్నాయి. అంటే దాదాపు 1300 కోట్ల ఇన్వెస్ట్ చేసి ఇక్కడ 212 కుటుంబాలు ఇక్కడ కొన్నాయి. అయితే దేశ విదేశాల నుంచి వచ్చిన వారు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ ప్రాంతం అత్యంత ఆహ్లాదకరం, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చాలా సేఫ్ జోన్గా ఉంటుందని భావించి అయితే ఇక్కడ మొత్తం విల్లాలు కొన్నారు. అయితే ప్రస్తుతానికి TV9 కథనాల ప్రకారం ఇక్కడ ప్రచురించిన తర్వాత ఉదయం నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా TV9 వార్తా కథనాలు ప్రచురించింది. దాంతో అధికార యంత్రాంగం స్పందించి ముందుకొచ్చింది. అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కాళ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ వరద ఏదైతే ఇక్కడ స్టాగ్నేట్ అయిందో ఈ ప్రాంతం నుంచి దాదాపు ఒక 400 మీటర్ల అవతల వైపు నుంచి ఒక హిటాచి, అదేవిధంగా అధికారులు మొత్తం కూడా పనిచేస్తున్నారు. సపరేట్గా ఒక నాలాను కూడా ఇక్కడ తవ్వుతున్నారు. అయితే బిల్డర్లు చేసిన తప్పిదానికి ఇక్కడ నాలా గతంలో ఉండేది, ఆ నాలా లేకుండా పోవడం వల్లనే ఈ వరద నీరు మొత్తం కూడా ఇక్కడ వస్తుందన్న ఆరోపణలుగా ఉన్నాయి. అయితే స్థానికంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. మీరు చెప్పండి, ముందుగా ఏంటి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి ఉంది? మార్నింగ్ నుంచి TV9 ప్రచురణ తర్వాత అయినా మార్పు కనిపించిందా మీకు? TV9 మార్నింగ్ వచ్చినప్పటి నుంచి అయితే అధికార యంత్రాంగంలో చలనం కనిపించింది. ఎమ్మెల్యే గారు కానీ, కన్సర్న్ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, MRO గారు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు హిటాచీతో అయితే టెంపరీగా తాత్కాలిక ఉపశమనం అయితే కలుగుతుంది. TV9 ఎక్స్క్లూజివ్ చూపించడం నుంచి ప్రతి ఒక్క అధికార యంత్రాంగం కింద నుంచి పైన వరకు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఈ నాలా వాటర్ ఎలా అయితే వెళ్ళాలో ఆ ప్రస్తుతానికి టెంపరీ సొల్యూషన్ అయితే జరుగుతుంది. TV9 డౌట్ ఏంటంటే 6 కోట్ల రూపాయలు ఒక విల్లా, అత్యంత ఖరీదైన విల్లాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో వరద వస్తుంది తెలిసి కానీ ఎలా కొన్నారు? అంటే 6 కోట్లు పెట్టినా 1 కోటి పెట్టినా ఇలా వరదలు వస్తాయంటే ఎవరు ఒక పైసా కూడా పెట్టరు. ఇక్కడ పైసా అనేది విషయం కాదు. మేము ఇప్పుడు ముఖ్యంగా ప్రశ్నించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, మేము ఒక విల్లా కొనేటప్పుడు కానీ, ఒక అపార్ట్మెంట్ కొనే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలంటే ముఖ్యంగా HMD అప్రూవల్ ఉందా లేదా, రేరా అప్రూవల్ ఉందా లేదా, తగిన ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ బోర్డు, డ్రైనేజ్ బోర్డు అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఇవి ముఖ్యంగా చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇది కామన్గా అందరు చేస్తుంది. అలాగే అందరిలాగే మేము కూడా చేస్తాం. ఇప్పుడు మాకు ఒక పెద్ద సమస్య ఏర్పడింది. మేము ఈ రెండు ఇప్పుడు కావని చెప్పేసి మేము HMDలో వెళ్ళి కంప్లైంట్ చేసినట్టయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం అంటారు. ఈ సమస్యను తీసుకెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు అంటారు ఈ HMD ప్రాబ్లం అంటారు. మీ మధ్యలో ఉన్న సమన్వయ లోపం పెట్టుకొని మేము ఒక కాంపిటెంట్ అథారిటీ అయిన HMDA డాక్యుమెంట్, అప్రూవ్డ్ డాక్యుమెంట్ చూసి ముందుకు వచ్చి కొన్న సందర్భంలో మేము ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మాకు పూర్తిగా ఇప్పుడు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు HMD అప్రూవల్, రేరా అప్రూవల్తో పాటు హైడ్రా అప్రూవల్ కూడా పెట్టండి. మీరు హైడ్రా అప్రూవల్ పెడితే నాలా ఉందా లేదా, FTL ఉందా లేదా, బఫర్ జోన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి తగిన ఏదైతే కమ్యూనిటీ కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందో అప్రూవల్ ఇవ్వండి. మాకు ఈజీ అవుతుంది, గవర్నమెంట్కి ఈజీ అవుతుంది. HMDA, రేరా అండ్ హైడ్రా అప్రూవల్స్ పెట్టండి ఇప్పటి నుంచి. ఇలా పెట్టినట్టయితే ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఈరోజు ఇంత పెద్ద సమస్య తలెత్తుతుందంటే పూర్తిగా ఇది బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళు ఈరోజు ఇక్కడ లేరు. పొద్దునుంచి మేము TV9లో కానీ, TV9 ముఖ్యంగా మేము మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పొద్దున వచ్చి 6 గంటల నుంచి ఇప్పటి వరకు కదలకుండా ఈ సమస్యను చూసి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, ఎంతోమంది ప్రమాదంలో ఉన్నారని చూసి TV9 కదలకుండా ప్రతిదీ కూడా లైవ్ ఫుటేజ్ చేస్తూ ఉన్నారు. కానీ TV9కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి
మేము ప్రత్యేకంగా మా హర్షం ఒక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పొద్దున మీరు ఇదైతే లైవ్ ఫుటేజ్ చూసిన తర్వాత మీ యంత్రాంగాన్ని మీరు యాక్టివేట్ చేసి ఇక్కడ జేసీబీని పంపించి తాత్కాలికంగా మాకు ఒక సమస్యని తీర్చే దిశగా మీరు ఓకే, మొత్తం మీద అయితే మార్నింగ్ నుంచి కూడా ఇచ్చిన వార్తాకరణాల వల్ల యంత్రాంగం స్పందించింది. ఇక్కడ వచ్చి తాత్కాలికంగా పనులైతే చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ వరద నీటి సమస్యలు, వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎస్ లక్ష్మీకాంత్. వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా, ఎండ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న వాళ్ళకి పిడుగు లాంటి వార్త ఇది. ఎందుకంటే వాయుగుండం బలహీనపడుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. మరో 24 గంటల్లో కోస్తాలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారా? ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీటి నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతామని చాలా ఈగర్గా వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ పిడుగు లాంటి వార్త అనుకోవచ్చా? వాతావరణ శాఖ అధికారులతో మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులో కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఇంకా వర్షాల తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఈ అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇది ఉత్తరాంధ్రకి అతి సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడబోతున్న నేపథ్యంలోనే మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలకు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలకు వరద ముంపులో ఇంకా చాలా ప్రాంతాలు కొనసాగుతున్నాయి. అయితే దీని మీద మళ్ళీ ఒక పిడుగు లాంటి వార్త అనేది వాతావరణ శాఖ నుంచి మనం అందుతోంది. ఎందుకంటే 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇప్పటికే ఉన్న వాయుగుండం ఏదైతే ఉందో ఇది తూర్పు విదర్భ, తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఇది కొనసాగుతుంది. మరో 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారబోతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే ఉత్తర కోస్తాతో పోలిస్తే దక్షిణ కోస్తాలోనే దీని ప్రభావం రేపటి వరకు ఉంటుంది. అయితే మరోవైపు తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. దీంతో మత్స్యకారులు ఇంకా వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అంటున్నారు. ఇదే నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ సీజన్లో, ఈ మాన్సూన్ సీజన్లో ఇప్పటివరకు 2 వాయుగుండాలు సిస్టమ్స్ ప్రభావంతో ఇప్పటికు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో అల్పపీడనం ఏర్పడితే మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉంది. అది కూడా ఈ నెల 5వ తేదీన ఏర్పడబోయే అల్పపీడనం కూడా ఉత్తర కోస్తాకు అత్యంత సమీపంలో, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఇది తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. దీంతో మరింత వర్షాలు ఉత్తర కోస్తాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.